నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడి. డీప్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతికి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిపేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. అంతరించిపోతున్న కళని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని సురేష్ గోపి స్పష్టీకరణ. భారతీయ కళల్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని వెల్లడి. మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కి నేటితో 50 రోజులు పూర్తి. ఇప్పటివరకు ప్రజల నుంచి 5,810 విజ్ఞప్తుల స్వీకరణ, 4,400 సమస్యలకి పరిష్కారం. ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి తోడుగా నిలుస్తున్న లోకేష్. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీలు వచ్చాయని చెప్పారు. ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. డీప్ టెక్నాలజీ సదస్సు 2024లో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా టు వికసిత్ భారత్, ఏఏ ఫర్ ఎవ్రీ వన్ అనే 2 పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నామని, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్స్ కూడా అప్పుడే తీసుకువచ్చామని తెలిపారు. అప్పుడు ప్రారంభించిన ఐటీ టవర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అగ్రికల్చర్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, టెక్నాలజీ విప్లవం వచ్చిందని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరిగాయని తెలియజేశారు. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీ వచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ కూడా అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. 15% జీడీపీ పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీ 8% ఉంటే ఆంధ్రప్రదేశ్ 8.7% అభివృద్ధి ఉందని చెప్పారు. ప్రతి 3 నెలలకి పరిశీలన చేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు జనాభా నష్టం అనుకున్నామని, కానీ ఇప్పుడు అదే మన ఆస్తి అని చెప్పారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయుడు ఉన్నారని తెలిపారు. We are having on cloud. Artificial intelligence is matured. Real-time information you can collect real-time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. These are all happening today. Night times you have to program drone, you may not do it. So we are having CCTV cameras. It is watching continuously, information is coming. So surveillance రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు, నెట్ క్యాప్ మాజీ చైర్మన్ రాజేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అంతరించిపోతున్న కళల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. భారతీయ కళల్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో కర్ణాటక సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కళలకి ప్రాచుర్యం కల్పిస్తున్నామని అన్నారు. ప్రదర్శన నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో సాంస్కృతిక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అంతరించిపోతున్న కళల్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. కళాకారుల సమస్యల్ని పరిష్కరించి జానపద కళలు, తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథలు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 3 రోజుల పాటు ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం విజయవాడలో జరగనున్నట్లు పేర్కొన్నారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులు నిర్వహించిన ప్రజా దర్బార్లకి విభిన్నంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతూ ఉంది. ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు 75% సమస్యలకి పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలని పరిష్కరించారు. కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నాను అంటూ ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది. వైసీపీ పాలనలో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి గోడు ఆలకించిన వారు లేరు. తమ కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్న బాధితుల్ని నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి గేట్లు వేసిన పరిస్థితి. ఆ ప్రజాస్వామిక పాలనను అంతమొందించాలని ప్రజలు సంకల్పించారు. దీంతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్యులకు అండగా నిలుస్తోంది. వారి కష్టాలను విని పరిష్కరించేందుకు లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన 3వ రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు 50 ప్రజా దర్బార్లు నిర్వహించి బాధితుల కన్నీరు తుడిచారు. వాడవాడల అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. శుక్రవారం 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు నాని ఆధ్వర్యంలో డీమార్ట్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలకి ఇంటి వద్దకే
పేదవారికే సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వటం, పెన్షన్ 4,000 చేయడం, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టామని చెప్పారు. చదువుకున్న యువతికి మెగా డిఎస్సి ప్రకటించామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు జయరాజ్, రుక్మిణి, సాంబశివరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తా ఉంది. వాడలా కూడా అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ దళిత వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకి అందజేయడమే కాకుండా వాళ్ళకి ఇప్పుడు పెరిగిపోయినటువంటి నిత్యావసర సరుకులు కానీ, అనేక ఇబ్బందులు కానీ ఉన్నట్టు సందర్భంలో 200 పింఛన్ని 4,000 చేయటం కానీ, దివ్యాంగులకి 3,000 పింఛను 6,000 చేయటం కానీ, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వటం కానీ, అలాగే అనేక అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ, భవిష్యత్తులో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి పేద వర్గాలకి అండగా ఉండి ఏ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు పేద దళిత వర్గాలకి సమాన హక్కులు కల్పించారో ధనికులతో పాటు అందరూ కూడా బాగుండేటట్టుగా సమాజంలో చేయడం లక్ష్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. త్వరలోనే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధంగా ప్రతి ఒక్కరికి గృహాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవితం ఉండాలి. ఆ విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. త్వరలో ఇళ్లు కార్యక్రమం కానీ అన్నింటినీ మొదలు పెట్టబోతా ఉన్నాం. చదువుకున్న యువతకి ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించాం. అన్ని రకాలుగా కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం ముందు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు రాజ్యాంగంలో పేదలు బడుగులకి ఏ రకంగా అయితే స్వతంత్ర ఫలాలు ప్రజలకు చేరువ కావాలన్నాడో దానిని ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ రాష్ట్రంలో స్వతంత్ర ఫలాలన్నీ పేదలకి అందాలా, ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇంటి కళ నిజం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోనామేశ్వర ఆగిపోయినటువంటి పనులన్నీ 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా చేశారో తిరిగి ఆ పనులన్నింటినీ కూడా గత 4 రోజుల నుంచి ప్రారంభించి అంబేద్కర్ కలలుగన్నటువంటి పేదల స్వతంత్రం ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో వచ్చిందని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేస్తుందని సెంట్రల్ బోనమ్మ గారు వాడలా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని, లక్ష్యాలని విస్తృత స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కులపిచ్చి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మానవ విలువలు లేని వ్యక్తి విజయసాయిని తెలిపారు. జగన్ కి విజయసాయిరెడ్డికి కులపిచ్చి ఉందేమో కానీ చంద్రబాబుకు లేదని చెప్పారు. విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని, ఆయనను జైలుకు పంపే వరకు వదలనని బుద్దా వెంకన్న తెలిపారు. వ్యాపారవేత్తలను భయపెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుంటున్నావా అని ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులని వాళ్ళిద్దరూ కలిశారంటే మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఆ రోజు ఎదిరించలేక ఇవాళ అనేక మంది మీడియా ముందుకు వచ్చి మా పొలాలు లాక్కున్నారు, మా బిజినెస్ లాక్కున్నారు అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి మీరు ఆ రోజు మీ మీద భయపడి ఎవరు రాలేదు. మీరు కేవలం మీరు తీసుకున్నటువంటి 41% 494 కోట్లకి మీరు తీసుకుంటే ఒక్క సంవత్సరం లాభాలు మీరు పెట్టినటువంటి లాభాలు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఒక్క సంవత్సరంలో. అంటే మీరు బెదిరించకపోతే కేవీ రావు అనే వ్యక్తి అవి అమ్ముతాడా మీకు?
రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్న ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్ నైజాం గేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు డివిజన్ కార్పొరేటర్లు, నాయకులు అంబేద్కర్కి నివాళులర్పించారు. సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలియజేశారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పూర్ణ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులందరూ కలిసి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కింద మన మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్సు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే భారతదేశ అభివృద్ధికి కావచ్చు, భారతదేశ మనుగడకు కావచ్చు, ఆ రోజు రాజ్యాంగం రచించి ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ ఇక్కడ అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం లేకుండా కేవలం కక్షపూరితంగానే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది తప్ప ఈ 6 నెలల నుంచి చూసుకుంటే ఒక పెన్షన్ తప్ప ఏది కూడా సంక్షేమ పథకం అమలు చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికి ఇస్తా అంటే ప్రతి ఒక్కరికి ఇస్తే ఇంట్లో మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తా అని చెప్పని వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు ఇంట్లో ఒక్కళ్ళకు కూడా అమ్మఒడి ఇవ్వకుండా ఈ సంవత్సరాన్ని మొత్తం కూడా అమ్మఒడి లేకుండా పిల్లలకి మోసం చేసిన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మా నగర మేయర్ గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాంతం ఎస్సీ డివిజన్ 55వ డివిజన్. ఈ యొక్క 55వ డివిజన్లో అనేకమైనటువంటి మంచి పనులు, చాలా సంక్షేమ కార్యక్రమాలు మేయర్ గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ చక్కగా గతంలో చేశారు. కానీ ఈ రోజున అన్ని అభివృద్ధి కూడా కుంటుపడుతూ వస్తుంది. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆ రోజున విద్య మీద కానీ, సామాజిక అసమానతల మీద కానీ, సమానత్వం మీద కానీ ఎంతో ఆలోచించి రాజ్యాంగాన్ని చక్కగా నిర్మించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వాలు తుంగలో తొక్కి వాళ్ళ యొక్క సొంత ఏజెండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఆ రోజు అంబేద్కర్ గారు ప్రజలకి ఏ విద్యనైతే అందరికీ దగ్గర చేశారో అదే విద్య మీద వాళ్ళ ఉక్కుపాదం చూపినటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాను. మరి ఈ రకంగా దళితులకి మంచి చదువు ఉండాలి, దళితులకి అందరితో పాటు సమానంగా చదవలేరు అని హాస్టళ్ళు పెట్టాలి భారతదేశంలో అనేది నినాదం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ సమస్యల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో 3 ప్రాంతాలలో భూ సదస్సులు నిర్వహించే కార్యక్రమం చేపట్టామని పశ్చిమ నియోజకవర్గం మండల రెవెన్యూ అధికారి షేక్ ఇంతియాజ్ తెలిపారు. భూ సదస్సులో పెండింగ్ లో ఉన్న భూ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించడం జరిగిందని చెప్పారు. భవానీపురంలోని పశ్చిమ నియోజకవర్గం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భూ సదస్సును నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న పలువురు భూ సదస్సులో అధికారులకి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన విద్యాధరపురం షాదీఖానాలో, 12వ తేదీన గాంధీజీ మహిళా కళాశాలలో, 18వ తేదీన 222 సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యల్ని భూ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ గారు నిన్న మీటింగ్ పెట్టేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయమని చెప్పేసి. దాంట్లో భాగంగా మన విజయవాడ పశ్చిమ మండలానికి సంబంధించి కూడా మనకి 4 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. ఇది 4 రెవెన్యూ విలేజ్లో భవానీపురము మొట్టమొదటిది. దాంట్లో ఈరోజు కండక్ట్ చేస్తున్నాం అనమాట. దీనికి స్పెషల్ ఆఫీసర్గా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు వచ్చారు. సో ఈరోజు తర్వాత 10వ తారీఖు నాడు విద్యాధరపురము, నెక్స్ట్ 12వ తారీఖు 1 టౌను, 18వ తారీఖు ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో కూడా ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మెయిన్ ఉద్దేశము ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, ఇష్యూస్ ఏదైనా ఉంటే రిజాల్వ్ చేయడము. మన అర్బన్లో ఏముంటాయంటే దీనికి సంబంధించి ఏదైనా ప్రైవేట్ ల్యాండ్లు పొరపాటుగా 22A రిజిస్టర్ అయి ఉంటే కనుక వాటిని రిమూవల్ కోసం పెట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్, సరిహద్దు తగాదాలు అర్బన్లో తక్కువ ఉంటాయి, పొలాల మధ్య ఉన్న వాటికి ఉంటాయి అన్నమాట రోడ్లో. అలాంటి సరిహద్దు తగాదాలు ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మనం కూర్చోబెట్టి తహసీల్దారు, జోనల్ కమిషనరు మరియు SHO పోలీసు వారు ముగ్గురితో కలిపి మండల లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అని ఉంటుందన్నమాట. ఆ కమిటీలో కూర్చోబెట్టి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటే పరిష్కారం అవుతుంది, అదర్వైజ్ వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ కోర్టుకు వెళ్ళాల ముందు మేము అందరం కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అదే రకంగా ఇవే కాకుండా ఇంకా రెగ్యులర్ సమస్యలు ఏదైనా ఉంటే కనుక ప్రజలు ఎవరైనా రావచ్చు. కొంతమంది ఇప్పుడు మనకి ఇళ్ల స్థలాల గురించి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల పనులు ప్రారంభించామని స్పష్టం చేశారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్పై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మరొక ఫ్లైఓవర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో UGD లైన్ A అండ్ B బ్లాక్ కనెక్టింగ్ రోడ్స్ సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులకి శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 నెలల సమయంలో సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మొదలు పెట్టామని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి వలన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం నిధులు లేక ఇబ్బందులు పడుతున్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి లోటులు లేకుండా చేస్తున్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సింగ్నగర్ ఫ్లైఓవర్ కింద RUBని నిర్మించి ప్రజలకి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని, ప్రస్తుతం పెరిగిన జనాభా, వెహికల్స్తో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ సమస్య మీద మొన్ననే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, కంచి ధనశేఖర్, బుగత శ్రీరాములు, M మల్లేశ్వరరావు, సూరి, K రామరాజు, మైనంపాటి సుబ్బలక్ష్మి, రైల్వే ప్రసాద్, SK భాష, నాగుల్మీరా, ఎర్నింటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కొరవ రాకుండా చూస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కష్టపడి పనిచేస్తా ఉన్నాం. ఏదో విధంగా నిధులు సమకూర్చి అభివృద్ధి పనులకి ఆటంకం రాకుండా, విఘాతం రాకుండా చూస్తా ఉన్నాం. ఇవాళకి 5 నెలల్లోనే 100 కోట్ల రూపాయలంటే మరి ఏ విధంగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వం, ఏ విధంగా శాసనసభ్యుడు పనిచేస్తున్నాడు ప్రజలకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సింగనగర్ శాశ్వత ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గతంలో ఆ సింగనగర్ ఫ్లైఓవర్ కింద RUBని నేనే శాసనసభ్యుడిగా చేశాం. అలాగే మధురా నగర్ డబుల్ లైన్ RUBని నేనే శాంక్షన్ చేశాం, పనులు పూర్తి చేసాం, మొన్న ప్రారంభించాం. మధురా నగరు, దేవీ నగర్ వంతెనని నేనే పూర్తి చేశాం. ఇవాళ సింగనగర్ శాశ్వత పరిష్కారానికి దిశగా సింగనగర్ 2వ వంతెన నిర్మాణాన్ని, ఆ అప్పట్లో మొదటి వంతెన నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందే. మళ్ళా ఇవాళ 2వ వంతెనకి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దానికి మొన్నే ముఖ్యమంత్రి గారికి కలిసి వివరించాం. వాంబే కాలనీలో 3 రోడ్లు, అలాగే డ్రైనేజీ కల్వర్ట్లు కానీ అన్ని వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన బోండా ఉమా గారి అధ్యక్షతన, అలాగే మన MP చిన్ని గారి అధ్యక్షతన స్టార్ట్ అయింది. దాదాపుగా 50 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చి 6 నెలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడితే వాంబే కాలనీ వాసులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడా కూడా రోడ్లు అనేది సరిగా లేవని చెప్పేసి అందరూ కూడా చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్తో కాలువలు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా బాగుండాలన్న నేపథ్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
అలాగే వాంబే కాలనీలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు కానివ్వండి, అలాగే అనేకమైన ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బాంబే కాలనీ నుంచి మధురనగర్ వెళ్ళే ఆర్యూబీ కూడా శాంక్షన్ చేయించే క్రమంలో పనులన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఇదే విధంగా ఏ సమస్య ఉన్నా సరే మా బోండమ్మ గారి అధ్యక్షతన మేము కూడా ముందుకెళ్ళి కూడా పూర్తి చేస్తామని ఈ 50 లక్షల రూపాయలతో ఈ ఒక నిర్మాణం మొదలు పెట్టాము. మన బోండమ్మ గారి ఆదేశాల మేరగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిదీ మేమున్నాము చేస్తాము అని ఆయన ముందుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి విషయంలో ఆ రోజు వరదల్లో ఎంతమంది అసలు తను అంత వయసులో కూడా ఆయన నీళ్ళల్లో ఉండి ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు, ఎవరు కూడా ఇది ఇబ్బంది పడకూడదని తను ప్రతిది కూడా దగ్గరుండి చూసుకున్నారు. అప్పుడు ఈ రోడ్లు ఈ ఒక బాంబే కాలనీలో ఇలాగుంది, ఇలా చెయ్యాలి అని తను దాకా వెళ్ళింది. తను ముందుకొచ్చి మాకు ఈ రోడ్లు వేపిస్తున్నారు. ఆయనకి ఎంతో మేము రుణపడి ఉన్నాము. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా నిబద్ధత గల రాజకీయాలు చేయగల సమర్థత ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్టీ తెలిపారు. ఇంతటి గొప్ప బాధ్యతను తనకిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు ఎస్ఎస్వి. గొల్లపూడి బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా పాలవలస ఎస్ఎస్వి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల కోసమే పనిచేయాలన్న పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులుగా వీర మహిళలుగా తాము ఎంతో శ్రమించామని, నాయకులుగా తమ నాయకుడు తీర్చిదిద్దాడని తెలిపారు. అలా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ నిబద్ధత కలిగిన రాజకీయాలు చేయగలిగిన సత్తా ఒక పవన్ కళ్యాణ్కే ఉందని తెలియజేశారు. తనపై ఉంచిన బాధ్యతను అవినీతి రహితంగా ధర్మబద్ధంగా నిర్వహిస్తానని అన్నారు. తనకింతటి మహత్తర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజలకి అందుబాటులో ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. నమస్కారం. ఈరోజు మన గొల్లపూడిలో అమరావతి అడ్డాలో నేను తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఓత్ తీసుకోవడం, అలానే మా డైరెక్టర్స్ అందరూ రావడం, విజయనగరం ఉత్తరాంధ్ర నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి, అలానే ఏపీ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10 లక్షల చిలుకు తూర్పు కాపుల పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించారు. దాంతోపాటు జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా తెలుగు అన్నలు, తెలుగు ఆడపడుచులు, ఇంకా ముఖ్యంగా బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తొలి మహిళా తూర్పు కాపు చైర్పర్సన్ గా నన్ను నామినేట్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. పదే ఒక విషయం, అక్కడ పెద్దగా మా కుటుంబానికి పెద్దగా అనుకోవచ్చు, మా జనసేన కుటుంబానికి పెద్దగా ఉన్న మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా సీఎం గారు చంద్రబాబు గారు, మోడీ గారు కూడా అదేవిధంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే గర్వంగా ఒకటి చెప్పుకోవాలి, తూర్పు కాపు అన్నది నా ఉనికి. తూర్పు కాపు మొట్టమొదట ఎమ్మెల్యే మా తాతగారు. ప్రభుత్వ ఉద్యోగులమని సంక్షేమ పథకాలు తీసివేశారని, కొద్దిపాటి జీతంతో కుటుంబం ఎలా బ్రతకాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె బాబా ప్రకుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాబా ప్రకుద్దీన్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులమని సంక్షేమ పథకాలు తీసివేశారని, కొద్దిపాటి జీతంతో కుటుంబం ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ నెల 9వ తారీఖు నుంచి వీధి దీపాలు, నీటి సరఫరా నిలుపుదలతో పాటు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అంతా కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ సభ్యులు, వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పత్రికాముఖంగా తెలపడం ఏమనగా, మేము గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి కష్టపడుతున్నామంటే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పేరుకు మాత్రం మాకు అదేదో ఎసెన్షియల్ సర్వీస్ అని ఒక మెడల్ వేశారు మాకు మెడలో. దాన్ని మాకు సాకుగా చూపించి మీరు ఏమీ చేయకూడదు, మీరు ఎక్కడికి పోకూడదు అంటున్నారు.
మరి మేము ఎసెన్షియల్ సర్వీస్ అయితే మరి ఇతర ఉద్యోగాల్లో ఉన్నారు, ప్రాణాలు పోసే ప్రాణదాతలు ఉన్నారు, ఇకపోతే రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇందులో కూడా దాదాపుగా అత్యవసర సేవలు ఉన్నాయి. మరి అటువంటిది వాళ్లకు లేని ఇబ్బంది, వాళ్లకు కలగని ఇబ్బంది మనకెందుకు కలిగిస్తున్నారు మీరు? నేను పత్రికాముఖంగా మీకు సూటిగా అడుగుతున్నా. ఏమైనా మాట్లాడితే మీరు ఎసెన్షియల్ సర్వీస్ అంటున్నారు, ఇంకేమైనా మాట్లాడితే మీరు ఏదో తీసేస్తామని భయపెడుతున్నారు. అరే అదేంటండి, ఇది ఉద్యోగం 20 సంవత్సరాలు తీస్తా ఉంటే ఎవరో వస్తారంటారు, అతను ఏదో చెప్తే ఎవరో చెప్తే తీసేస్తామంటారు, ఇంకెవరో చెప్తే బెదిరిస్తారంటారు. ఇక సమ్మె చేయడానికి కూర్చుందామంటే ఇక్కడ ఉన్న ఈ ఇతర సంఘాలు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం చెప్పిందో లేదో తెలియదు, అధికారులు చెప్పిందో లేదో తెలియదు. కాకపోతే ఇతర సంఘాలు ఏం చెప్తున్నాయంటే మీరు ఏదో సమ్మె చేస్తే బెదిరిస్తారంట, ఇంకా ఏదో మీరు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె కోటేశ్వర్ గౌడ్ ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చెప్పదలసిన విషయం ఏంటంటే గడిచిన దశాబ్దాల కాలం నుంచి మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం మీద జరిగింది. పోయిన నెల 25వ తారీఖు సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ అందడం జరిగినది. ఈ సమ్మె గురించి కార్మికులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన ఈ సమ్మె. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడి. డీప్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిపేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. అంతరించిపోతున్న కళని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని సురేష్ గోపి స్పష్టీకరణ. భారతీయ కళల్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని వెల్లడి. మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారికి నేటితో 50 రోజులు పూర్తి. ఇప్పటివరకు ప్రజల నుంచి 5,810 విజ్ఞప్తుల స్వీకరణ, 4,400 సమస్యలకి పరిష్కారం. ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి తోడుగా నిలుస్తున్న లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.